श्रीमते रामानुजाय नमः। अस्मद्गुरुभ्यो नमः। श्रीखण्डोपवनाभिरामकुरुकानाथामृतास्योद्भव श्रीमद्रामिडवेदगानरसिकप्रीत्यास्पदानां गुणान् स्तुत्वोज्जीवनशीलमाप्तमधिकं नाथं हृदा संश्रयन् श्रीरामानुजदेशिको मम निधिः पूर्णोऽपि जेजीयते। दाक्षिण्यरम्याङ्गिरिशस्य मूर्तिः देवी सरोजासनधर्मपत्नी व्यासादयोऽपि व्यपदेश्य वाचः स्फुरन्ति सर्वे तव शक्तिलेशैः। ఏటి పాసురము. ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிழைப்பித்து கஞ்சன் வயிற்றில் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அருத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமும் తీర్ந்து మహిళిందు ఏలోరెంపావాయ్. ఆండాల్ తల్లి మునుపటి పాసురంలో స్వామికి మంగళాశాసనం చేసింది. ఏమని? నీవు పరమాత్మని తమకు తెలుసునని. ఏ విధంగా? గోదాదేవి కేవలం తనకు అగుపించే మూర్తి అయిన కృష్ణునే కాక తాను మునుపు ధరించిన రూపములైన వామనావతారాన్ని రామావతారాన్ని కూడా తెలియజేసింది. அன்று యుగమలందాయడి పోట్రి సెండ్రెంగం తెన్నిలంగ ఇచ్చట్లాయి తెరలు పోట్రి. అంటే తాను పురాణ పురుషుడని ఇతిహాస శ్రేష్ఠుడని వెరసి నీవు పరమాత్మ అని మాకు తెలుసునని చెప్పింది. మరి నేటి పాసురంలో ఒరుత్తి మహనాయ్ పిరందు ఓరిరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒలిత్తు వలర, ఒక ఆమె దగ్గర పుట్టి మరొక ఆమె దగ్గర గుప్తంగా పెరుగుతున్నాడట. మనకు ఎక్కడైనా ఒక్కడు, ఒక ఆమె, ఒరుత్తి, ఒరువన్ అని అన్నప్పుడు అవి కేవలం సంఖ్యనే కాక అద్వితీయమైనది, శ్రేష్టమైనది అని చెప్పబడుతుంది. మరి ఒరుత్తు మహనాయ్ పిరందు అంటే దేవకీదేవి సామాన్యమైన స్త్రీల కంటే ఎంతో శ్రేష్టమైనదని. ఏ విధంగా అంటే పుట్టుకయే లేని పరమాత్మ ఒక ప్రాకృత శిశువుగా ఆమెకు జన్మించాడు. జగద్యోని అయోనిస్త్వం అని దేవతలు పరమాత్మ దేవకీదేవి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థుతి అని చేశారు. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదార్యుధాయుధం అన్నట్లు చతుర్భుజాలతోనూ శంఖచక్ర గదా పద్మాలతోనూ అద్భుతమైన రీతిలో దేవకీదేవికి జన్మించాడు స్వామి. ఓరిరవిల్ ఒక అర్ధరాత్రి. మరి ఆ అర్ధరాత్రి కూడా అద్వితీయమైనదేనా అంటే మనకు పూర్వాచార్యులు చెప్తారు. స్వామి 5 విధములుగా మనకు దర్శనమిస్తాడు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారములని. అంతర్యామిగా స్వామి మనందరిలోనూ గుప్తంగా ఉంటూ మనకు కనబడకుండా ఉంటూ మన యొక్క యోగక్షేమాలను చూసుకుంటాడు. కానీ ఈ రాత్రిలో విభవావతారమైన కృష్ణుడు ఇక్కడ గుప్తంగా ఉంటూ కనబడకుండా మధుర నుంచి గోకులానికి వెళ్ళాడట. అంటే అంతర్యామి చేయవలసిన పని విభవావతారం చేసింది ఇక్కడ. అంతేకాదు ఆ రాత్రి ఎంతటి కటిక చీకటి, అదేమి ఉద్ధృతి మీద ఉన్న యమున, ఏమిటి దారి, ఎవరు వాహనము, అప్పుడే గోకులానికి వెళ్ళాలి, అటు మధురవాసులకు ఇటు గోకులవాసులకు తెలియరాదు, తెలిస్తే మరల ప్రమాదము. ఇవన్నీ కూడా మాయనై మన్ను వడమధురై మైందనై అన్నట్టు ఆ మధురాధిపతి మాయావి అని కృష్ణునికే తెలియాలి. అందుకే ఆండాల్ తల్లి ఓరిరవు, అటువంటి రాత్రి మరొకటి లేదంటుంది. ఒరుత్తి మహనాయ్ ఒళిత్తు వలర. మరల అద్వితీయమైన స్త్రీ యశోద. అదేమిటండి, దేవకీదేవి యశోద ఇరువురు అద్వితీయమైన స్త్రీలేనా అంటే స్వామికి 2 విధములైన శక్తులు. సర్వజగత్ కారణుడు, దానిని శాసించువాడు. ఇక్కడ సర్వజగత్ కారణుడికి జన్మనివ్వడం వలన దేవకీదేవి అద్వితీయమైనది. ఆ సర్వ జగత్తును తన అధీనంలో నుంచుకొని వాడిని తాను చెప్పినట్లు వినే విధంగా చేసుకుంది కనుక యశోదాదేవి ఎంతో గొప్ప స్త్రీ. మనకు తిరుమంగి ఆళ్వార్లు చెప్తారు, కృష్ణుడు ఒకమారు వెన్నెకుండను పగలగొట్టి తన స్నేహితులతోనూ కోతులతో పాటు తింటూ దొరికిపోయాడట యశోదకు. ఆమె ఎక్కడ కొడుతుందన్న భయంతో ఎర్రని కలనిండా నీళ్లతో భయపడిపోయాడట స్వామి. భీషాస్మాత్ వాతఃపవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తు దేవతలు ఏ పరమాత్మకు భయపడి తమ విధులను కర్తవ్యాలను చేసుకుంటారో అటువంటి పరమాత్మ గోపస్త్రీ ఎక్కడ కొడుతుందన్న భయంతో ఆమెకు అంజలి చేశాడంట. సాధారణంగా దేవతలు భక్తులమైన మేము నీకు అంజలి చేస్తాము, అదే నీ చేత చేతులను జోడించి అంజలి చేయించుకున్న యశోదాదేవి అద్వితీయమైన స్త్రీగా మరెవరంటుంది గోదాదేవి. అటువంటి స్వామి ఒళిత్తు వలర దాగి గోకులంలో పెరుగుతున్నాడట. దాన్ని తరిక్కిలానాగిత్తాన్ తీంగ నినైంద, సహింపలేక తాను చెడు చేయాలని తలుచుకున్నాడట కంసుడు. ఇక్కడ గోదాదేవి తీంగ నినైందా అంటుంది, అంటే చెడు చేయాలనుకోవడం. ఆండాల్ తల్లికి కృష్ణుని వధింపడానికి అనే మాట అనడం కూడా ఎంతో కష్టంగా ఉంటుంది. అందుచేత తీంగ నినైందా అంటుంది.
అలా చెడు చేయ తలంచిన కంసుని కంజన్ వయిత్తిల్ నిరుప్పెన్న. కంసుని గర్భంలో నిప్పు వలె అని. అదేమిటి అంటే కృష్ణుని గాయపరచడానికి కంసుడు పూతన, శకట, తృణావర్త, బక, కేసి, ప్రళంబాది రాక్షసులను పంపించాడట. అప్పుడు ఈ రాక్షస పరంపరలను చూసి అక్కడి గోపికలంతా ఎంతో భయపడి వారి భయం చేత వారి గర్భంలో అగ్ని పుట్టిందట. ఆ 5,00,000 గోపికల అగ్నిని స్వామి తీసి కంసుని గర్భంలో ప్రవేశపెట్టాడట. ఆ కంసుడు నశించాడు. అదేవిధంగా మనం హనుమంతుడు లంకాదహనం చేశాడని విన్నాం కదా. కాదట. రాముని యందు ఎడబాటు చేత సీతాదేవికి శోకమనే అగ్ని జనించిందట. ఆ అగ్ని చేత లంకాదహనం చేశాడట హనుమంతుడు. ఎస్ శోకవన్హిం జనకాత్మజాయా ఆదాయ తేనేవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం అంటారు. నిండ్ర నిడుమాలే అటువంటి ఆశ్రిత పారిజాతమైన స్వామి ఉన్నై అరుత్తిత్తు వందోం, నీ వద్దకు మేము ప్రార్థించుటకు వచ్చాము. ఎందుకొరకు? పరై తరుదియాగిల్, పర అనే వాద్యం కొరకు, అంటే నీ వద్ద నిత్య కైంకర్యం చేసుకోవడానికే. తిరుత్తక్క సెల్వముం సేవగముం యాంపాడి. ఇక్కడ తిరు అంటే శ్రీ లక్ష్మీదేవి అని. స్వామి వద్ద ఎంతో సంపద ఉన్నదంట. అదేమంటే లక్ష్మీదేవియే స్వామిని కోరుకొనుట. అటువంటి సంపదను సేవగముం యాంపాడి, స్వామి యొక్క శక్తిని అనగా పరమాత్మ గుణమును ఐశ్వర్యాన్ని కీర్తింపడానికి మేము వచ్చాము. వరుత్తమం తీరిందు మహిళిందు ఎలో రెంపావాయి, మా కష్టము తీరి మేము సంతోషించుటకు. కష్టము తీరాలి అంటే సరిపోతుంది కదా, సంతోషం రావాలి అని ఎందుకన్నది అంటే కష్టాలు ఒక్కటి తీరుట ఆనందానికి హేతువు కాదు. భరతునికి అలాగే జరిగింది. రామచంద్ర ప్రభు అరణ్యాసానికి వెళ్ళినప్పుడు భరతుడు తాను రాజు కాకూడదు, స్వామి యొక్క దాసునిగా ఉండాలి అని కోరుకున్నాడు. అంతేనా, రాముడు తిరిగి అయోధ్యకు రావాలి అని కూడా అనుకున్నాడు. తనకు కష్టం కలిగించే రాజ్యభారాన్ని, రాజు అనే పదవిని కాక రాముని యొక్క దాసుడు అనే స్థానాన్ని పొందగలిగాడు. కానీ స్వామిని నిత్యం దర్శించుకోవాలి అనే ఆనందాన్ని పొందలేకపోయాడు. మాకు ఆ విధమైన స్థితి కాక నీకు దూరంగా ఉన్నాము అనే బాధ పోయి నీకు నిత్యము కైంకర్యం చేసుకుంటున్నాము అనే ఆనందం రావాలి అని కోరుకుంది గోదాదేవి. అటువంటి గోదాదేవికి నమస్కరిస్తూ స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం. ఆండాల్ దివ్య తిరువడిகளே శరణం.